गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। గురువు అనగానే అందరూ చెప్పే ఈ శ్లోకము ఎందులోనిది, ఏ సందర్భంలో ఎవరు రాశారు అంటే ఈ శ్లోకం వెనక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం గురుకులాలు ఉండేవి. ఒక గురుకులములో సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్శాస్త్ర పండితుడు, వేద ధర్ముడనే గురువు ఉండేవారు. ఈయన ఎందరో పిల్లలను చేరదీసి వద్దనే ఉంచుకొని భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి విద్యలన్నీ నిస్వార్థంగా బోధించేవారు. ఈయన వద్ద కౌస్తుడు అనే శిష్యుడు గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా వీడ్కోలు సభ ముగించుకొని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళేవారు. అలా కౌస్తుని విద్య కూడా చివరిలో ఒకసారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలను కౌస్తునికి అప్పగించి వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యథావిధిగా జరుగుతుండడం చూసి ఆనందించారు. ఇదిలా ఉండగా స్నాతక సభ జరిగే రోజు వచ్చింది. అందరూ గురువుగారితో తమ అనుబంధాన్ని చెప్పుకొని ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకొని తమ తల్లిదండ్రులతో ఇళ్లకు వెళ్ళిపోయారు. కౌస్తుడు మాత్రం నోరు మెదపలేదు. తల్లిదండ్రులు బ్రతిమాలినా వాళ్లతో వెళ్ళలేదు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. గురువు ఇతనిని పిలిచి తను వెళ్ళకపోవడానికి కారణమేమిటని అడిగాడు. అప్పుడు కౌస్తుడు భోరున విలపిస్తూ, గురువుగారు, మీరు పొరుగురు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్యంతో మీ జాతకం చూశాను. ఈ కార్తీక మాసం నుండి తమకి కుష్ఠరోగం రాబోతుందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమైన కాలంలో వదిలి వెళ్ళలేను. మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయినాక వెళ్తాను అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం కలిసి ఆనంద బాష్పాలు రాల్చారు.